ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు తోడు నీడ ఆర్గనైజేషన్ ఫౌండర్ రాజేశ్వరి మేడం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ మాట్లాడుకుంటే అసలు ఏది మంచిది, ఏది బెటర్, దేంట్లో సమస్యలు ఉంటాయి, దేంట్లో సమస్యలు లేవు, సక్సెస్ రేట్ ఎలా ఉంది, అసలు లవ్ మ్యారేజ్ సక్సెస్ బాగుందా, అరేంజ్ మ్యారేజ్ సక్సెస్ లవ్ బాగుందా? మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ అనేది సంబంధం లేదమ్మా. లవ్ మ్యారేజ్లో ఫెయిల్యూర్స్ ఉన్నాయి, అరేంజ్డ్ మ్యారేజ్లో ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఇందులోనూ సక్సెస్లు ఉన్నాయి, అందులోనూ సక్సెస్లు ఉన్నాయి. సక్సెస్ ఫెయిల్యూర్ అనేది వాళ్ళిద్దరిని బట్టి ఉంటుంది. అంటే పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు ఇద్దరు కలిసి జీవించడంలో వాళ్ళకి ఏవైనా అభిప్రాయ భేదాలు వస్తే అక్కడ ఎలా సర్దుకుంటున్నారు అనే దాని మీద ముఖ్యం. సర్దుబాటు లేకుండా జీవితం వెళ్ళదు. తెలుసుకోవాల్సిన ఫండమెంటల్ రూల్ ఏంటంటే సర్దుబాటు లేనిదే జీవితం వెళ్ళదు. ఎవరు ఎక్కడ సర్దుకోవాలనేది ఒక సిచ్యువేషన్ ఊహించి ఇలాంటప్పుడు మీరు సర్దుకోండి, ఇలాంటప్పుడు వాళ్ళు సర్దుకోవాలని చెప్పలేం మనం. ఎన్నో ఫేస్ చేయాల్సి ఉంటుంది ఫ్యామిలీ అన్న తర్వాత. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు 9 గంటలకు ఆఫీస్కి వెళ్ళాలి, ఈమెకి పని అవ్వలేదు, నాకు ఆఫీస్ టైం అయిపోయింది అంటాడు ఆయన, నాకు ఇంకా వంట అవ్వలేదు, అరగంట ఇంకా టైం పడుతుంది అంటుంది ఈవిడ. అక్కడి నుంచి గొడవ ప్రారంభం అవుతుంది. టైంకి చేసుకోవాలని తెలీదా అని ఆయన, కాస్త హెల్ప్ చేయాలని తెలీదా అని ఈవిడ. చిలికి చిలికి గానివారం అవుతుంది. అంచేత భార్యాభర్తలు ఒకప్పుడు ఏంటంటే భార్య ఇంటి పనులు మాత్రమే చూసుకునేది, భర్త వీధిలోకి వెళ్ళి డబ్బులు సంపాదించుకొచ్చేవాడు. అంచేత ఇంటి బాధ్యత అంతా భార్యనే చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు కాలం మారింది, మగవాడితో సమానంగా ఆడవాళ్ళు కూడా ఉద్యోగం చేస్తున్నారు, సంపాదిస్తున్నారు. మరి అలాంటప్పుడు భర్త కూడా ఇంటి పనులలో కొంత షేర్ చేసుకోవాలి కదా. అంచేత ఆ షేర్ చేసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. కాఫీ తాగేసి కప్పు ఇక్కడ పెట్టేస్తాను అనుకుంటే తీసుకెళ్ళి సింక్లో పడేయడం నేర్చుకోవాలి. చిన్న చిన్న పనులు, పెద్ద పెద్దవి కాదు, కనీసం చిన్న చిన్న పనులు. ఆవిడ వంట చేసిందంటే ఇప్పుడు నువ్వు టేబుల్ మీద ప్లేట్లు మంచినీళ్ళు పెట్టుకోవచ్చు కదా. అలాంటి పనులు కనుక మనం చేసుకున్నట్లయితే జీవితం సాఫీగా పెడుతుంది. అంతేగాని అరేంజ్డ్ మ్యారేజ్ అయితే గొడవలు వస్తాయి, లవ్ మ్యారేజ్ అయితే గొడవలు వస్తాయని లేదు. లవ్ మ్యారేజ్ చేసుకుని విడిపోయిన వాళ్ళు బోల్డ్ మంది. అంటే కొంతమంది యంగ్స్టర్కి ఒక ఆలోచన మేడం ఏంటంటే, లవ్ మ్యారేజ్ అయితే వాళ్ళ ఒక అవగాహన ఉంటుంది, ఇద్దరు ఆలోచించుకుంటాం, ముందే పరిచయాలు ఉంటాయి కాబట్టి ఎవరు ఎవరు ఏంటి అనేది తెలుస్తుంది, సమస్యలు ఉండవు రేపు పెళ్లి చేసుకుంటే అని అనుకుంటారు. అదే అరేంజ్ మ్యారేజ్ అయితే ఆమె ఎవరో తెలియదు, పెద్దవాళ్ళు చూస్తారు, పెళ్లి చేస్తారు, తర్వాత ఆమె గురించి నాకు తెలియదు, నాకు గురించి ఆమెకు తెలియదు, దీనివల్ల సమస్యలు వస్తాయి అనే ఒక యువతకైతే ఒక ఆలోచన ఉంది మేడం. ఎంతవరకు కరెక్ట్ అంటారు అది? ఒకప్పుడు ఏంటంటే పాత వాళ్ళతో పోల్చడం కాదు, 70-80 ఏళ్ల కిందట అసలు పెళ్ళి అంటే ఏంటో తెలియని వయసులో పెళ్ళిళ్ళు అయ్యాయి. అంటే అంత యంగేజ్లో ఉన్న వ్యక్తిని మౌల్డ్ చేసుకోవడం చాలా తేలిక. ఇప్పుడు మా 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు అంటే వెన్ను ముదిరిపోయింది. ఆడవాళ్ళకు కూడా స్వతంత్ర భావాలు, స్వేచ్ఛ, స్వతంత్రం వచ్చేసాయి. ఇప్పుడు ఇలాగ పెళ్లికి ముందు అయితే మాట్లాడుకుంటే బెటరు, లేకపోతే గొడవలు వస్తాయి, అరేంజ్డ్ మ్యారేజ్ అయితే కష్టం, లవ్ మ్యారేజ్ అయితే తేలిక అని అనుకుంటున్నారు. అసలు లవ్ అంటే ఏంటి? దానికి ఒక డెఫినేషను చెప్పగలరా ఎవరైనా? ఈ రోజుల్లో లస్టే కానీ లవ్ లేదమ్మా. ఈ రోజుల్లో ఉన్నదంతా లస్టే. అంచేత ఒక అండర్స్టాండింగ్తో పెడితే ముక్కు ముఖం తెలియని వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకుంటామని చాలామంది అడుగుతారు. ఆ విషయం పరిచయం ఉండాలి కదా అని. అయితే మరి ముక్కు ముఖం తెలియని వ్యక్తిని పెళ్లి చేసుకొని అంత దూరం వచ్చి 20 ఏళ్ల గ్యాపులతో పెళ్లి చేసుకొని సంసారాలు చేసిన ఆడవాళ్ళు లేరా అంటే, ఆ రోజుల్లో వాళ్ళకి ఇష్టాలతో పని లేదు, ఆడదాని ఇష్టంతో పని లేదు. అంచేత దాని ఇష్టంతో సంబంధం లేకుండానే పిల్లలు కానీ, దాని ఇష్టం లేకుండానే సంసారం చేసింది, దాని ఇష్టం లేకుండానే జీవితం అంతా గడిచిపోయింది. అప్పుడు వేరు. ఇప్పుడు చదువుకుని ఉద్యోగాలు చేసుకోవడం వచ్చిన తర్వాత స్వతంత్ర భావాలు వచ్చాయి ఆడవాళ్ళలో కూడా. మాకు కూడా కొన్ని ఇష్టాలు ఉన్నాయి, మా అభిప్రాయాలకి విలువ అవతల వ్యక్తి ఇవ్వాలి అనే కోరిక ఉంది. అంచేత అరేంజ్డ్ మ్యారేజ్లో కూడా ఈ రోజుల్లో మాట్లాడుకోవడానికి ఇద్దరికి టైం ఇస్తున్నారు. మీరు కావాలంటే ఒక 10 రోజులు, 15 రోజులు, ఒక నెల రోజుల తర్వాత చెప్తామనండి రిజల్ట్. ఆ రోజుకి ఆ రోజే చెప్పంటారు కదా, మేము కొద్ది రోజులు మాట్లాడుకున్న తర్వాత చెప్తామనండి. ఓ 15 రోజులు టైం తీసుకోండి. 15 రోజులు కాదు, 15 ఏళ్ళు తీసుకున్నా కూడా గొడవలు వచ్చే వాళ్ళకి వస్తాయి. ఎందుకంటే ఇక్కడ మాట్లాడుకునేవన్నీ స్వీట్ నథింగ్సే ఉంటాయి. చాలా హ్యాపీగా మాట్లాడుకుంటారు, ఆనందంగా మాట్లాడుకుంటారు, సమస్యల గురించి ఎవరు ప్రస్తావించరు. ఒకవేళ సమస్యల గురించి ప్రస్తావించిన అవతల వాళ్ళు లైట్గా తీసి పక్కన పడేస్తారు. ఎందుకంటే కలిసి ఏ కాఫీ క్లబ్లోనో పబ్లోనో కలిసే ఈ 10 నిమిషాల్లోనూ టైం వేస్ట్ చేసుకోవాలనుకోరు ఎవరు. అంచేత సమస్యల గురించి కాకుండా హ్యాపీగా నీకు ఏది ఇష్టం, నాకేది ఇష్టం, ఈవేళ మనం ఏం ఆర్డర్ మళ్ళీ ఎప్పుడు కలుద్దామో, ఇవే ఉంటాయి తప్ప సమస్యలు రావు. పెళ్ళయి కలిసి జీవించడం మొదలెట్టిన తర్వాత సమస్యలు మొదలవుతాయి. ఎందుకనంటే ఇదివరకు గంట పబ్బులోనో కలిశారు, ఇప్పుడు 24 అవర్స్ ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఎవరో చెప్పారు మొన్న, అదేంటి గొడవ, 60 ఏళ్ళు వచ్చిన ఆయన ఆవిడకి విడాకులు ఇస్తానన్నాడు. ఎందుకంటే ఆ ముఖం చూసి చూసి బోర్ కొడుతుంది టైంకి. అలాగే పెళ్ళి అయిన తర్వాత 10 ఏళ్ళు కలిసి కాపురం చేస్తే రోజు ఆవిడ ముఖం చూస్తే బోర్ కొడుతుంది. మరి కొత్త మొహాలు ఎక్కడి నుంచి వస్తాయి? కొత్త మొహాలు ఎన్నాళ్ళు తెచ్చుకుంటావు?
తెచ్చుకుంటావు. ఆ మొహం కూడా కొన్నాళ్ళకి పాడైపోతుంది కదా. అప్పుడు ఇంకో కొత్త మొహం తెచ్చుకుంటావా? 70 ఏళ్ళు వచ్చి నీ ముసలి మొహం అవతల వ్యక్తి ఇష్టపడాలి కదా. అంచేత కొత్త అయినా పాత అయినా ఒక ఎమోషనల్ రిలేషన్, ఆ వ్యక్తితో నాకు ఒక ఎమోషనల్ రిలేషన్ ఉంది అన్నప్పుడు ఆ ముఖం బోరు కొట్టదు. 90 ఏళ్ళు వచ్చి భార్య చచ్చిపోతే చచ్చిపోయిన భర్తలు ఉన్నారు, భర్త చచ్చిపోతే చనిపోయిన భార్యలు ఉన్నారు. ఆ ఓల్డ్ ఏజ్లో ఏమి ఎందుకు బెంగ పెట్టుకొని చచ్చిపోయారు వాళ్ళు అంటే ఒక 50 సంవత్సరాల దాంపత్య జీవితం. ఆ దాంపత్య జీవితంలో కష్టమో సుఖమో ఇద్దరు కలిసి ఒక స్నేహితుల మాదిరి జీవించారు. ఇప్పుడు ఆ స్నేహం పోయింది అనగానే, రెండో వ్యక్తి లేడు అనగానే ఆ నిజాన్ని తట్టుకోలేక, ఎవరితో షేర్ చేసుకోలేక, మింగలేక, కక్కలేక, బెంగ పెట్టుకొని మానసికమైన వేదంతో చచ్చిపోతున్నారు 90 ఏళ్ల వయసులో. అంచేత అది ఏది మంచిది ఏది చెడ్డ అనేది మనం చెప్పలేం. ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఇండివిజువల్స్. అంటే వాళ్ళిద్దరి మధ్యన కనుక ఒక అంగీకార భావము, ఒక సర్దుబాటు గుణము ఉంటే అది లవ్ మ్యారేజ్ అయినా ఎడుతుంది, అరేంజ్డ్ మ్యారేజ్ అయినా ఎడుతుంది. అంటే మేడం ప్రేమ పెళ్లి అయినా అది పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినా కపుల్స్ ఇద్దరు బాగుండాలి అంటే ఏమి మెయింటైన్ చేయాలి? వాళ్ళు సర్దుకోవడంలో ఉంటుంది. ఒక సమస్య వచ్చినప్పుడు దీన్ని ఎలా పరిష్కరించుకోవాలి అని ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి. పిల్లల సంగతి అంతా తల్లే చూసుకుంటుంది లేని తండ్రి ఏదైనా ప్రోగ్రెస్ వచ్చినప్పుడు సంతకం పెట్టేప్పుడు మాత్రమే తిట్టి, ఇదిగో ఇలా చదువుతున్నావు, నీ కొడుకు ఏం చేస్తున్నావు ఇంట్లో కూర్చొని అని తల్లినంటే కాదు కదా, తండ్రి కూడా కొంత బాధ్యత వహించాలి కదా. అలాగే ఆడపిల్ల ఏదైనా తప్పుదారి పట్టింది అనుకో, ఆడపిల్ల తప్పుదారి పడితే తల్లి తప్పు అంటారు అని వెంటనే అది ఎత్తుకోవడం కాకుండా, నా తప్పు కూడా ఉంది, ఆఫీస్ నుంచి వచ్చాక నేను ఎంతవరకు టైం పెడుతున్నాను పిల్లలకి అని ఆలోచించుకోవాల్సిన విషయం భర్తకి ఉంది. అలాగే భార్య కూడా ఇంట్లో ఉంది కాబట్టి చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఇంట్లో ఉండట్లా. పెద్ద సమస్య ఎక్కడ వస్తుందంటే భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలకు పోతున్నారు, పొద్దున్న పోయి రాత్రికి వస్తున్నారు. అంచేత పిల్లలు ఏదైనా కావాలి అని అడిగితే వాళ్ళ మాట కాదని లేక, స్విగ్గీ నుంచి తెచ్చుకుంటావా, సరే తెచ్చుకో, గొడవ వదులుతుంది కదా, సినిమాకి వెళ్తావా, సరే పో, గొడవ వదులుతుంది అని టెంపరీగా గొడవలు వదలడమే చూసుకుంటున్నారు. కానీ దానివల్ల పిల్లల స్విగ్గీలో తిని పిల్లల ఆరోగ్యం పాడవుతుంది, లేదా అస్తమానం సినిమాలకి షికార్లకి వెళ్ళి ఆ ఫ్రెండ్స్తో అలాయిజులాయిగా తిరగడం అలవాటు అవుతుంది. ఇలాంటివి ఆలోచించట్లే ఎవరు, ఎందుకంటే టైం లేదు, ఆలోచించడానికి టైం లేదు. అలా కాకుండా ఇద్దరు భార్యాభర్తలు కూర్చొని మాట్లాడుకుని, ఇప్పుడు పిల్లల ఇంటర్మీడియట్ అయిపోయింది, మెడిసిన్లో చేర్చాలా, ఇంజనీరింగ్లో చేర్చాలా, లేదా 10th అయిపోయాక ఏ గ్రూప్ తీసుకోవాలి, బైపీసీయా, ఎంపీసీయా, ఇవి కూర్చొని మాట్లాడుకుంటే బెటర్. కూర్చొని మాట్లాడుకొని చర్చించుకుని అది చేర్చుకోవాలి. లేదా ఎంపీసీ అంటే ఆయనకి ఇష్టం కాబట్టి ఎంపీసీలో చేరరా అని రేపు పొద్దున తేడా వస్తే చేర్చారుగా ఎంపీసీలో అని ఈవిడ తెప్పి. అంచేత ఏ విషయమైనా సరే ఇద్దరు కూర్చుని కలిసి సామరస్యంగా పరిష్కరించుకున్నప్పుడు ఏదైనా తేడా వచ్చినా కూడా సర్దుకోవాల్సిన బాధ్యత వాళ్ళిద్దరిది ఉంటుంది. ఫైనల్ ఒక్క విషయం చెప్పండి మేడం, అంటే ఇప్పుడు జనరేషన్కి ఈ లవ్ చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా లవ్లో పడ్డ వాళ్ళు అందరూ ఉన్నారు, యంగ్స్టర్స్ అందరూ ఇదే లైన్లో ఉన్నారు అనుకోండి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. కానీ వాళ్ళకి స్టార్టింగ్ బాగుంటుంది, కొంతమంది 5-6 సంవత్సరాల నుంచి కూడా ప్రేమలో ఉన్న, 10 సంవత్సరాల నుంచి కూడా ప్రేమలో ఉన్న వాళ్ళు ఉంటారు. అంటే పెళ్లి చేసుకోవడం కొంచెం టైం పడుతుంది వాళ్ళకి. ఈ మధ్యలో వీళ్ళకి ముందు ప్రేమ బాగుంటుంది, మెల్లమెల్లగా ఫ్రస్ట్రేషను, కోపము, ఫోన్లు చేయడం, అస్తమాటు ఫోన్ చేస్తుంటే వీళ్ళు ఫోన్ ఎత్తకపోవడం, విసుగు రావడం, ఇవన్నీ జరుగుతుంటాయి. మరి ఈ ఇంపాక్ట్ అంతా రేపు వాళ్ళే పెళ్లి చేసుకుంటే ఇదంతా ప్రభావం చూపిస్తుందా? తప్పనిసరిగా చూపిస్తుంది. ఎందుకంటే అసలు పెళ్లి దాకా వెళ్తారు, మధ్యలో డ్రాప్ అయిపోతారు, అనుమానమే. 5 ఏళ్ళు 10 ఏళ్ళు మేము లవ్ చేసుకుంటున్నాం అని చెప్పినప్పుడు 5-6 ఏళ్ల తర్వాత మొహం మొత్తుతుంది. మొహం మొత్తి ఆమె ఫోన్ ఎత్తకపోవడం, ఆయన ఎందుకు ఫోన్ ఎత్తలేదు అంటే అస్తమానం ఫోన్లు ఎందుకు చేస్తావు అని విసుక్కోవడం. ఈ విసుగులతో ఇంకో 1-2 ఏళ్ళ గడిచిన తర్వాత ఎందుకు మనిషిని చేసుకొని లేనిపోయిన గొడవలు, డ్రాప్ అయిపోతే బెటర్ కదా అనిపించి డ్రాప్ అయిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. ఎందుకంటే స్టార్టింగ్లో 1 సంవత్సరం వరకు ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటే సంగతి వేరు. కొన్ని సంవత్సరాలు ఆ ప్రేమ అలాగే అయిపోతే ఇందాక చెప్పినట్టుగా ముసలానికి ఆవిడ ముఖం చూస్తే మొహం మొత్తుతుంది అన్నట్టు 10 ఏళ్ళుగా ఇదే ముఖం చూస్తే ఆయనకి మొహం మొత్తచ్చు, 10 ఏళ్ళుగా ఆయన ముఖం చూసి ఈవిడికి మొహం మొత్తచ్చు. అప్పట్లో రింగుల క్రాఫ్ ఉండొచ్చు, ఈ 10 ఏళ్లలో ఆయనకి బట్టతల అయ్యి ఉండొచ్చు. రింగుల క్రాఫ్ చూసి నేను ప్రేమించాను, ఇప్పుడు ఈ బట్టతల మొహం ఎవరు చేసుకుంటారు అనుకోవచ్చు. ఏళ్ళు గడుస్తున్న కొద్దీ అభిప్రాయాలు కూడా మారుతుంటాయమ్మా. అంటే వాళ్ళే కనుక పెళ్లి చేసుకుంటే మేడం మరి ఎలా వాళ్ళు మెయింటైన్ చేయాలి, ఎలా ఉండాలి, అంటే బాండింగ్ ఎలా ఉండాలి, ఎటువంటి మిస్టేక్స్ చేయకూడదు, అంటే బాండింగ్ ఎలా ఉండాలి అనేది కామన్గా లవర్స్కి అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా అందరికీ ఒకటే రూల్ ఉంటుంది. ఏంటంటే చిన్న చిన్న తగాదాలు పెద్దది చేసుకోకూడదు, సంసారం సామరస్యంగా ఉండాలి, సర్దుకుపోవాలి. అంటే నేనే సర్దుకోవాలంటే నేనే ఎందుకు సర్దుకోవాలి అని కాకుండా ఇద్దరూ సర్దుకోవాలి. పిల్లల గురించి పుట్టిన తర్వాత పిల్లల్ని పెంచడమే జీవిత పరమావధి. మిగతా లవ్ అఫైర్లు, వేరే అఫైర్లు ఇవన్నీ మానేయండి. నీ భార్యతో ఎన్నైనా తగాదాలు ఉండొచ్చు, థర్డ్ పార్టీ నువ్వు చెప్పుకుంటే లోకువే కదా, థర్డ్ పార్టీకి ఎందుకు చెప్పుకోవాలి? నువ్వు నీ భార్య కూర్చొని పరిష్కారం చేసుకోగలిగితే చేసుకోండి, లేదా మా బతికి ఇంతేను కొట్టుకుంటూ తిట్టుకుంటూ జీవించాల్సిందే. అంతేగాని ఈవిడ కాదంది కదా అని వెంబడే వెళ్ళిపోవడం, వీడు కాదన్నాడు కదా అని వెంబడే ఆవిడ ఇంకో వాడిని చూసుకోవడం అంటే
అది మానవులకు కొన్ని నియమాలు ఉన్నాయి. ఏకపత్ని వృత్తులని, ఒక భార్యతో ఉండాలి లేదా ఒక భర్తతో ఉండాలని. ఇప్పుడు అది పోయిందనుకో, వీడు కాకపోతే ఇంకోడు, ఇంకోడు కాకపోతే ఇంకోడు. లివింగ్ రిలేషన్ వచ్చిన తర్వాత మరీ ఘోరం. లివింగ్ రిలేషన్లు కూడా తేలిగ్గా మార్చేస్తున్నారు. లివింగ్ రిలేషన్ అయినా భర్త అయినా కూడా ఒకడే. భర్త కూడా విడాకులు ఇస్తే ఒక లివింగ్ రిలేషన్తో ఉండవు. లివింగ్ రిలేషనే కదా, నలుగురిని మారిస్తే చీరలు మార్చినట్టు అర్థం లేదు కదా. అంచేత దాంపత్యంలో సర్దుబాటు ఉండాలి, ఒకరికొకరు కలిసి సమస్యని పరిష్కారం చేసుకోవాలి. ముఖ్యంగా పిల్లలున్న ఇళ్లలో ఈ పిల్లల కోసం మేము జీవిస్తున్నాం అన్న సంగతి మర్చిపోకూడదు. ఎవరు విడిపోయినా కూడా సింగిల్ పేరెంట్తో బతకాల్సి వస్తుంది. పిల్లలు జీవితం మీద వాళ్ళకి చాలా దెబ్బ ఉంటుంది. సింగిల్ పేరెంట్తో బ్రతికినప్పుడు, తండ్రి దగ్గర బతికినప్పుడు తల్లిని పోగొట్టుకుంటారు, తల్లి దగ్గర బతికినప్పుడు తండ్రిని పోగొట్టుకుంటారు. సమాజంలో వాళ్ళు ఎంతో వివక్ష ఎదురు చూడాల్సి వస్తుంది. అంటే ఈ పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ కూడా వీళ్ళ తల్లి తండ్రి కలిసి లేరు అనే ఒక పేరు వచ్చేస్తుంది సమాజం నుంచి. దాన్ని ఫేస్ చేయడం కష్టం. రేపు పొద్దున పెళ్ళిళ్ళు అయ్యేటప్పుడు కష్టం. ఆవిడెవరో చెప్పింది, వాళ్ళ అమ్మాయికి అన్నీ కుదిరి తండ్రితో సపరేట్ అయింది అన్నాక వాళ్ళ సంబంధం వద్దన్నారు. ఎందుకంటే మా పేట్ల మీద కూర్చొని కాళ్ళు కడగాలంటే తండ్రి లేడు కదా, ఎలా కాళ్ళు కడగడం అక్కడ ఇంపార్టెంట్ వాళ్ళకి. అంచేత ఎలా కడుగుతాం, అంచేత వద్దు. అంచేత తల్లి తండ్రిగా మీరు భార్యాభర్తలుగా ఉన్నప్పుడు వేరు, మీరు తల్లి తండ్రిగా మారిన తర్వాత పరిస్థితి వేరు. మీరు తల్లి తండ్రిగా మారిన తర్వాత సిచ్యువేషన్ని మీరు అర్థం చేసుకుంటూ ఆ పిల్లల్ని పెంచడమే జీవిత ధ్యేయంగా వాళ్ళని ఒక చక్కదిద్ది విద్యాబుద్ధులు చెప్పించి ఒక మంచి పొజిషన్లోకి తీసుకురావడం అన్నదే మీ జీవితానికి పరమావధి అనుకోవాలి తప్ప ఇంకా సిల్లీగా ఇద్దరు ఇదే ఈగోలతో కొట్టుకుంటే దెర్ ఈజ్ నో మీనింగ్ ఇన్ ఇట్. థ్యాంక్ యూ అమ్మా.